తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. అమెరికా ఒకప్పుడు భారతీయుల కలల స్వర్గం. కానీ ఈరోజు అదే అమెరికా ఒక పీడకలుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్లో తీసుకుంటున్న నిర్ణయాలు లక్షలాది మంది భారతీయుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. గ్రీన్ కార్డ్ హోల్డర్ల విషయం నుంచి స్టూడెంట్స్ వరకు అందరూ ట్రంప్ దెబ్బకు విలువిల్లాడుతున్నారు. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది, మన వాళ్ళు అక్కడ పడుతున్న నరకం ఏంటి? ఈ వీడియోలో ఆ భయంకర వాస్తవాల్ని చూద్దాం. తాజా డేటా ప్రకారం జనవరి 2026 నుంచి 75 దేశాలకు శాశ్వత వీసాల జారీని అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. గ్రీన్ కార్డు ఉంటే సేఫ్ అని అనుకుంటున్నారా? చాలా మందికి ఇదే భావన ఉంటుంది. అయితే ఈ భావన ఇంకా మీకు కొనసాగినట్టయితే మీరు పొరబడినట్లే. ట్రంప్ సర్కార్ గ్రీన్ కార్డ్ హోల్డర్ల మీద కూడా నిఘా పెంచింది. ముఖ్యంగా 2026 ఏప్రిల్లో నుంచి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు సగటున 6 నెలల కంటే ఎక్కువ కాలం అమెరికా బయట ఉంటే వారి స్టేటస్ ప్రమాదంలో పడబోతోంది. అంతేకాకుండా గ్రీన్ కార్డ్ ఉన్న వారికి SBA అంటే స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లోన్స్ ఇవ్వకూడదని కొత్త రూల్ కూడా తెచ్చేశారు. అంటే సొంతంగా బిజినెస్ చేసుకుందామన్నా ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికాలో దారులు మూసుకోపోబోతున్నాయి. ఇక మరో అంశము, కొత్త H-1B వీసాల కోసం ఏకంగా $1,00,000 అంటే సుమారు 84 లక్షల రూపాయలు వార్షిక ఫీజు విధించేలా ట్రంప్ సంతకం చేశారు. ఇది విని చాలా మందికి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పటి వరకు $100 ఉన్న H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 చేయడంతో ఇక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోవాలంటే మీ శాలరీ కూడా ప్రభుత్వానికి అదనంగా 80 లక్షలకు పైగా కట్టాలి. ఇది కేవలం పెద్ద కంపెనీలకే సాధ్యం. స్టార్టప్స్ మరియు మిడ్ సైజ్ కంపెనీలు ఇకపై భారతీయులను తీసుకోవడానికి భయపడుతున్నాయి. ఫలితంగా వేలాది మంది IT నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోయి ఇండియాకు తిరిగి వచ్చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దశాబ్ద కాలంగా అమెరికాలో ఉన్న IT నిపుణులు ఇప్పుడు ఇండియా లేదా కెనడా వైపు చూస్తున్నారు. ఒకప్పుడు అమెరికా వెళ్ళడమే గొప్ప అనుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ గౌరవం లేక భద్రత లేక సొంత గడ్డకు తిరిగి వచ్చేస్తున్నారు. అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారతీయ మేధావులను ట్రంప్ ప్రభుత్వం భారంగా భావించడం ఒక చారిత్రక తప్పిదం. ట్రంప్ నినాదాలు అమెరికన్లలో జాతీయవాదాన్ని పెంచుతున్నాయి. దీనివల్ల వలస వచ్చిన వారిపై, ముఖ్యంగా భారతీయులపై అక్కడక్కడ వివక్ష కనిపిస్తోంది. IT పార్కుల్లో, షాపింగ్ మాల్స్లో మన వాళ్ళు మాట్లాడడానికి కూడా జంకుతున్న పరిస్థితి. ఇది మానసిక యుద్ధం కంటే తక్కువేమీ కాదు. దానికి తోడు స్టూడెంట్స్కి వీసా రిజెక్షన్స్ పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2026లో భారతీయ విద్యార్థుల వీసా రిజెక్షన్స్ 10 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో కోట్ల రూపాయల లోన్లు తీసుకొని అమెరికా వెళ్ళిన విద్యార్థులు ఇప్పుడు నరకం చూస్తున్నారు. అటు చదువు పూర్తి చేసినా ఉద్యోగం దొరకదు, ఇటు వీసా పొడిగింపు లేదు. ట్రంప్ హయాంలో OPTను కూడా రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల అప్పుడు తీర్చే మార్గం లేక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాలేజీలో ఎన్రోల్మెంట్ 30% వరకు పడిపోయింది. లోన్లు తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేక ఇండియాలోని తమ ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. అమెరికాలో ఉద్యోగం రాక అటు ఇండియాలో అప్పులు తీర్చలేక విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఎన్నో ఆశలతో పంపిన తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు ఎప్పుడు క్షేమంగా తిరిగి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. లోన్ల ఇంట్రెస్ట్ కట్టలేక మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగి అమెరికాలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధం వల్ల అమెరికాలో లివింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. రెంట్, ఫుడ్, గ్యాస్ ప్రతిదీ భారంగా మారింది. అమెరికాలో లివింగ్ కాస్ట్ పెరగడమే కాదు, మెడికల్ ఖర్చులు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళాయి. ఇన్సూరెన్స్ ఉన్నా సరే అదనంగా చెల్లించాల్సిన ఫీజులు భరించలేక చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా మన వాళ్ళు ఆసుపత్రులు వెళ్ళడానికి భయపడుతున్నారు. దీనికి తోడు ఇమిగ్రేషన్ రూల్స్ రోజుకోలా మారుతుండడంతో లాయర్ల ఫీజులు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క కేసు కోసం $1,000 వసూలు చేస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఒక సామాన్య భారతీయుడు సంపాదించే సంపాదనలో 30%
కేవలం ఇమ్మిగ్రేషన్ లాయర్లకే సరిపోతుంది. చిన్న తప్పు జరిగినా డిపోర్టేషన్ చేస్తామన్న భయం పెట్టి లాయర్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది అక్షరాల లీగల్ దోపిడీ. ఇటు జాబ్స్ లేక, ఇటు ఖర్చులు తట్టుకోలేక, లాయర్ల చుట్టూ తిరగలేక మధ్యతరగతి భారతీయులు అమెరికాలో నరకం అంటే ఏంటో చూస్తున్నారు. మొత్తానికి అమెరికాలో డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు డాలర్ డిజాస్టర్గా మారుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు భారతీయులకు ఒక పెద్ద సవాల్గా నిలిచాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.